మారిన బిడ్డ ఇంట్లో ఉంటే అదొక గండం అని చెప్పి సుమ్న అంటూ ఉంటుంది ఉలిచి రూపం మారిపోవడంతో. దాంతో నైని ఏమో అదేంటి సుమ్న అలా అంటున్నావు, తల్లి బిడ్డల మధ్య రూపం గురించి ఎవరు కూడా అలా అనుకోరు నువ్వు తప్పితే అని చెప్పి నైని అనేసరికి అసలు రూపాలు మారడానికి కారణం ఈ విశాలాక్షినే అని చెప్పి సుమన విశాలాక్షిని అంటుంది. ఇక విశాలాక్షి ఏమో సుమన ఉలిచిని తీసుకో అని విశాలాక్షి అనేసరికి మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా నేను ఈ ఉలిచిని తీసుకోను, అసలు తను నా బిడ్డ ఉలిచినే కాదు అని సుమన అనేసరికి నువ్వు ఇప్పుడు కనుక ఉలిచిని తీసుకోకపోతే వచ్చే పౌర్ణమి రోజు ఉలిచి సర్పదేవికి వెళ్ళిపోతుంది, ఇక ఎన్నటికీ తిరిగి రాదు అని విశాలాక్షి చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక నైని సుమన తీసుకో అని చెప్పి అంటూ ఉంటే ఈ బిడ్డని ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోండి, నా బిడ్డ ఉలుచిని ఈరోజు సాయంత్రంలోపు తీసుకొని రాండి, అలా చేయకపోతే నేను మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి సుమన అంటుంది. మరి ఉలుచి రూపం ఎందుకు మారిపోయింది, ఏం జరగబోతుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.